వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ముందు వారం చెప్పినట్టుగా రిజల్ట్స్ పైన స్పెషల్ ఫోకస్ చేస్తూ ఉంటాం. ఈ వచ్చే నెల వచ్చే కొద్ది వారాలు కూడా ఎక్కువ రిజల్ట్స్ పైన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో యాజ్ ఆన్ టుడే, అంటే మనం వీడియో తీసేది ఫ్రైడే ఏప్రిల్ 19th సాయంత్రం టైం కల్లా అరౌండ్ 40 కంపెనీస్, అరౌండ్ 41 కంపెనీస్ కనుక రిజల్ట్స్ డిక్లేర్ చేసినట్టు మనం తెలుసుకుని ఉన్నాం. ఆ 41లో అరౌండ్ 29 వరకు ప్రాఫిట్స్ పెంచుకుంటూ వచ్చినాయి. అంటే అరౌండ్ 70.73% వరకు ప్రాఫిట్లు పెంచుకుంటూ వస్తున్నాయి, విచ్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ సైన్. ఆ పైగా ఒక 12 మాత్రం కాస్త ఇంకా వీక్ గానే రిజల్ట్స్ డిక్లేర్ చేసిందని చెప్పాలి. సో అట్ స్నాప్ షాట్ ఇంకా ఇంకా నాట్ టూ మెనీ కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేయలేదు. ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఇంకొంచెం టైం తీసుకుంటారు. ఈ 41లో కూడా నిజం చెప్పాలంటే యాజ్ పర్ వివేకం క్రైటీరియా చూస్తా ఉంటే అరౌండ్ 5 గుడ్ స్టాక్స్ వచ్చినట్టుగా మనం భావిస్తున్నాం. సో రిజల్ట్స్ పైన స్పెషల్గా బిగ్ కంపెనీస్ టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి జైంట్స్ గురించి కవర్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. బట్ దానికంటే ముందుగా ఐఎమ్ ష్యూర్ అందరం చూస్తా ఉన్నాం, న్యూస్ ఫాలో అవుతున్నాం, అండ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టచ్ అండ్ అండర్స్టాండ్. అంటే ఈ ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ మనకి ఎలాంటి ఇబ్బందులు ఏర్పాటు చేసిద్ది అనేది చాలా ఇన్వెస్టర్స్ వాళ్ళ మైండ్ లో ఉంది. ఈ యొక్క న్యూస్ వారి యొక్క పోర్ట్ఫోలియోని, వారి యొక్క హోల్డింగ్స్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందని డెఫినెట్ గా యాంగ్జైటీలోనే ఉన్నారు. సో బిఫోర్ వి గెట్ టూ మచ్ ఇన్ టు రిజల్ట్స్, అంటే ప్రసాద్ గారు, ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ అంటే వస్తా ఉన్నాయి, చూస్తా ఉన్నాం, రష్యా గురించి చూస్తా ఉన్నాం, రష్యా యుక్రెయిన్, దాని తర్వాత ఈ ఇజ్రాయెల్ అంటే అఫ్ కోర్స్ పాలెస్టీన్ గొడవలు కూడా చూస్తా ఉన్నాం. చాలా జియోపొలిటికల్ టెన్షన్స్ చూస్తా ఉన్నాం. లేటెస్ట్ గా ఇదేమో కాస్త ఎస్కలేట్ అవుతుందో లేదో అనేది మన చేతిలో లేకపోయినా ఇట్ ఈస్ సంథింగ్ టు టేక్ నోట్ ఆఫ్. బట్ యాజ్ ఎ ఇన్వెస్టింగ్ కమ్యూనిటీ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఎప్పుడు కూడా ఇన్వెస్టింగ్ కమ్యూనిటీ గురించి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక రోజులోనో ఒక వారంలోనో ఇన్వెస్టర్లు అనేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ప్లాన్ చేసుకోరు. అంటే లాంగ్ టర్మ్ ఉండాలి అనుకుని చేసుకుంటారు. కాబట్టి మన యొక్క ఫోకస్ అంతా కూడా లాంగ్ టర్మ్లో వెల్త్ బిల్డింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళ కోసమే ఉంటుంది. అందువల్ల మొట్టమొదటి గమనించాల్సిందంటే వారి యొక్క ఇంపాక్టు ఎన్ని రోజులు ఉంటుంది, ఎంతమందికి ఉంటుందో కన్నా ముందు వారు ఎస్కలేట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా లేవా అని మనకు తెలిసినంత వరకు కొద్దిగా గొప్ప అసెస్మెంట్ చెప్పడం ఒక రకంగా మంచి పని అవుతుంది. ఎందుకంటే అంతర్జాతీయంగా ఎప్పుడు కూడా ప్రపంచం మొత్తంగా వరల్డ్ వార్ 1 చూసినా, 2 చూసినా, తర్వాత ఇరాన్ ఇరాక్ వార్ చూసినా, అలాగే ఎన్నో రకాల వార్స్, రష్యా యుక్రెయిన్ వార్ చూసినా, ఇలా యుక్రెయిన్ ఈ వార్లన్నిటికీ కూడా ముందు జరిగేటువంటి జనరల్గా జరిగే ప్రిన్సిపల్ ఏంటంటే, ఎప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కంట్రీలోకి అవసరమైనటువంటిది యాక్సెప్ట్ చేసేటువంటి మానిటరీ వాల్యూ ఉన్న అసెట్ ఏదైనా చూస్తే గోల్డ్. అందుకని ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఇలా జరుగుతుందో తెలియగానే ఫస్ట్ రిచ్ పీపుల్ ఎవరెవరికైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాళ్ళు గోల్డ్ వైపు పరుగులెత్తుతారు. అంటే బంగారం కొనుక్కుంటారు. మనం అనుకుంటా ఉంటాం బంగారం పెరిగిందంటే భారతదేశంలో పండగల సీజన్ వస్తుంది పెరిగింది అనుకుంటాం. భారతదేశంలో బంగారం పండగల కోసం కొనే కూస్తి బంగారం మూలంగా ప్రపంచవ్యాప్తంగా రేట్లు పెరగవు. దీనికి కారణం ఏంటంటే సేఫ్ హెవెన్. అంటే ఎప్పుడు కూడా బంగారం కనుక కొనుక్కున్నట్లయితే ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా మన రూపాయలు తీసుకెళ్తే ఒప్పుకోరేమో, డాలర్లు తీసుకెళ్ళినా ఒప్పుకోరేమో, చైనీస్ యువాన్ తీసుకెళ్ళినా ఒప్పుకోరేమో, యూరో తీసుకెళ్ళినా ఒప్పుకోరేమో, కానీ బంగారం తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా చెల్లుబాటు అవుతుంది. అంటే అందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తి పోకుండా ఉండాలి అంటే బంగారం వైపు పరుగులు తీస్తారు. ఇంత లాంగ్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మధ్య కాలంలో అంటే గడిచిన 6 నెలల కాలంలో చూస్తే బంగారం ఏకంగా 25%, 27% దాకా కూడా పెరిగింది. ఇప్పుడు గోల్డ్మెన్ సాక్స్ వచ్చేసి రాబోయే రోజుల్లో ఔన్స్ బంగారం $2,400 నుంచి 2,700 కూడా పెరుగుతుంది సంవత్సరం లోపల అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు కొంటున్నారు అని చూస్తే ఖచ్చితంగా ఎక్కడో మనకు తెలియంది లేదా తెలిసింది ఆల్రెడీ. ఇజ్రాయెల్ ఇరాన్ వచ్చిన వారు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వారు కొద్దిగా గొప్ప రాబోతున్నది అని సూచిస్తుంది. అది నెగిటివ్ షేడ్ ఉన్న న్యూస్. దానికోసం మనం కంగారు పడాలా? భారతదేశం కూడా యుద్ధంలోకి దిగవలసి వస్తుందా అంటే అవసరం లేదు. భారతదేశంలో ఏదైనా కంపెనీలు వ్యాపారాలు మూసేస్తాయా? అవకాశం లేదు. భారతదేశంలో ఉన్న ప్రజలు ఎవరన్నా తింటం మానేస్తారా? లేదు. పోనీ జబ్బు చేయకుండా ఉంటుందా, మందులు వేసుకోకుండా ఉంటారా? లేదు. చదువులు ఆపేస్తారా? లేదు. అంటే ఏం జరుగుతుంది? యుద్ధం వచ్చేటువంటి కారణం నిజము, ఎందుకంటే బంగారం కూడా పెరిగింది, పెరుగుతుంది కాబట్టి. కానీ దాని మూలంగా భయపడాలా అంటే ఇట్టి పరిస్థితుల్లో కూడా అవసరం ఉండనవసరం లేదు. ఎందుకంటే మన దేశంలో ఉన్న కంపెనీలు వాటి వ్యాపారాల్లో గనక లాభాలు తెచ్చుకుంటున్నట్లయితే, ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఈ వారు మూలంగా తగ్గితే ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. మనందరం కూడా లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుని ఉంటాం కాబట్టి మధ్యలో తగ్గినా కంగారు పడవలసిన అవసరం ఉండదు. మనం ఎప్పుడూ పదే పదే చెప్తూ ఉంటాం, మీరు కొనుక్కున్న షేర్ల రేట్లు ధరలు తగ్గితే భయపడకండి, బాధపడకండి.
మీరు కొన్న షేర్ల యొక్క కంపెనీల యొక్క లాభాలు తమ వ్యాపారంలో లాభాలు కాకుండా నష్టాల బారిన పడితే జాగ్రత్త పడండి, కానీ ఊరికే కంగారు పడటం మానివేయండి అని చెప్తాం. అందువల్ల భారతదేశానికి వచ్చినటువంటి ప్రమాదం ఏమన్నా ఉందా అంటే లేదు. ఎందుకు అంటే యుద్ధంలో మనం న్యూట్రల్ రోల్, ఇరాన్తోనూ మనం బాగానే ఉంటాము, ఇజ్రాయెల్తోనూ బాగానే ఉంటాం, కాబట్టి పెద్దగా కంగారు పడవలసిన అవసరం లేదు. పైగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్నటువంటి అరబ్ కంట్రీస్లో కూడా కొన్ని ఇరాన్కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఇజ్రాయెల్కి కూడా హెల్ప్ చేస్తున్నాయి. మామూలుగా ఇజ్రాయెల్ బద్ధ విరోధి అందరికీ, అయినా కూడా చేస్తున్నాయి. అందువల్ల ఎక్కువ డెప్త్ వెళ్లకుండా ఈ వార్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ రోజున ఈ ఫ్రైడే రోజున సాయంత్రం మనం ఈ ప్రోగ్రామ్ చేసే నాటికి ఇజ్రాయెల్ ఇప్పుడు దాకా ఏమీ చేయలేదు అని మధ్యాహ్నం అనుకుంటే ఆల్రెడీ అటాక్ మొదలుపెట్టింది. అంటే ఇజ్రాయెల్ స్టార్టెడ్ ఫైరింగ్ మిసైల్స్ అండ్ ఆల్సో అటాక్డ్ వన్ సిటీ ఇన్ ఇరాన్. కాబట్టి ఎస్కలేట్ అవడం అనేది దాదాపుగా ఖాయంగా కనబడుతుంది. ఇకపోతే ఎంత అవుతుంది, దాని మూలంగా ఏ ఏ కంట్రీలు యుద్ధంలో దిగుతాయనేది చూస్తూ ఉండాలి, మనం చెప్పలేము. అది ఒకటి. ఎట్ ద సేమ్ టైం కొన్ని ఇంటర్నేషనల్ ఎఫెక్ట్స్ కూడా మాట్లాడావు కాబట్టి యశ్వంత్, ఈ మధ్య కాలంలోనే వియత్నాంలో ఒక రియల్ ఎస్టేట్ బిల్డర్కి లైఫ్ సెంటెన్స్ కూడా ఇచ్చారు, అంటే డెత్ సెంటెన్స్ అవార్డ్ చేయడం జరిగింది. ఎందుకని? కరప్షన్ మూలంగా. అది మామూలుగా అయితే పెద్ద న్యూస్ కాదు, ఎవరో ఒకరి మీద డెత్ సెంటెన్స్ ఇచ్చారు ఒక దేశంలో అంటే అనుకో ఒకరిలా. కానీ వియత్నాం అనేది ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్ అన్నింటిలో ఉన్న సరౌండింగ్ ఏరియాస్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి బ్రహ్మాండంగా అట్రాక్టివ్ జోన్ అయిపోయింది. ఇలా జరగటం మూలంగా మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది అని చూస్తే, ఆ యొక్క మనిషి ఎవరికైతే డెత్ సెంటెన్స్ ఇవ్వబడిందో ఆ మనిషి మీద ఆధారపడి ఎంతో కంపెనీలు అందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సడన్గా కనుక ప్రభుత్వం వచ్చేసి వాళ్ళకి నేను చేస్తాను అని అంటే దాదాపుగా 3% ఆఫ్ ది జీడిపి వరకు కూడా అందులో ఇంపాక్ట్ అవుతున్నట్టుగా కనపడుతుంది. అంటే ఇక నుంచి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు వియత్నాంలోకి వెళ్ళాలి అంటే కొద్దిగా జంకే అవకాశం ఉంటుంది. అది మనకు ఒక రకంగా ఇండైరెక్ట్గా లాభం. ఇకపోతే ఇంకొక విషయంలో చూస్తే, ఇండియాలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే సేవింగ్ అన్నిటికన్నా తక్కువలో ఉంది అంటారు. సేవింగ్లో తక్కువ ఉంది అంటే మనం షేర్లు కొనరేమో అనుకోవటం కాదు. సేవింగ్ అంటే ప్రభుత్వం చేసేటువంటి సేవింగ్స్లో సేవింగ్స్ తగ్గిపోయాయి, ఈక్విటీస్లో మ్యూచువల్ ఫండ్స్లో పెరిగాయి, కన్సంప్షన్ పెరిగింది. అంటే అందరూ కూడా ఏం చేశారంటే ఆస్తులు మాకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయి అనుకున్న మధ్యతరగతి ప్రజానీకం అంతా కూడా ఉన్నదేదో ఇప్పుడే అనుభవిద్దామని వస్తువులు కొనుక్కోవడం మొదలవుతుంది. అంటే కన్సంప్షన్ బూమ్ వచ్చింది కాబట్టి మార్కెట్లో కంపెనీలకి లాభాలకి కొదవ ఉండే అవకాశం లేదు. అందువల్ల అన్ని ఫ్యాక్టర్స్ కనుక కన్సిడర్ చేస్తే భారతదేశంలో ఉన్న ఈక్విటీ మార్కెట్లకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు అని చెప్పచ్చు. రైట్ అండి. విత్ దట్ మనం లెటర్స్ జస్ట్ గెట్ ఇన్ టు రిజల్ట్స్. సో మొట్టమొదటిగా మనం టీసీఎస్ని హ్యాండిల్ చేద్దాం. అంటే ముందు గత రెండు మూడు వీడియోల్లో మనం చెప్పున్నాం కొంచెం ఐటీ జైంట్స్ లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్ గురించి కొంచెం అంటే టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ కొంచెం చూసి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఉన్నాం. బట్ టీసీఎస్ వచ్చి రిజల్ట్స్ చూస్తేనేమో డెఫినెట్లీ వెరీ స్ట్రాంగ్. అంటే లేటెస్ట్ క్వార్టర్ చూస్తే కూడా సేల్స్, ప్రాఫిట్స్ మనం ఎప్పుడు చెప్పేటట్టు మార్జిన్స్ కూడా అన్నీ పెరుగుతూ వచ్చినాయి. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ట్రైలింగ్ 12 months చూస్తే ఉంటే కూడా ట్రెండ్స్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్. బట్ మనం చెప్తా ఉంటాం ఇవన్నీ చిన్న కంపెనీలు కావు, చాలా పెద్ద కంపెనీలు. ఆల్రెడీ చాలా వాల్యుయేషన్ లో కూడా అంత అండర్ వాల్యూడ్ స్టేజ్ లో వచ్చేటట్టు కూడా కనిపించవు. ఇంత పెద్ద కంపెనీలు రేర్ గా వస్తాయి బికాస్ దేర్ ఆర్ సో మెనీ ఐస్ ఆన్ దీస్ కంపెనీస్. సో ఈ రిజల్ట్స్ చూసి కూడా అంటే మనం ఐటీ సెక్టర్ లేకపోతే టీసీఎస్ స్పెసిఫిక్ గురించి హౌ షుడ్ వి క్రియేట్ అన్ ఒపీనియన్? యశ్వంత్, టీసీఎస్ గురించి మాట్లాడబోయే ముందు ఒకసారి ఇండస్ట్రీ మొత్తం యొక్క ప్రాస్పెక్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇవాళ రోజున చూస్తే విప్రో కూడా ఇంకా రిజల్ట్స్ వచ్చేసి మన దగ్గరికి ఇంకా క్యాప్చర్ చేయడం లేదు. ఎప్పుడు మొట్టమొదటి వచ్చేది రిజల్ట్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి వస్తాయి, మార్కెట్ లీడర్స్ నుంచి ముందుకు వస్తూ ఉంటాయి. అది అన్నీ కలిపి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం అంతకుముందు చెప్పినట్లుగా 35 కంపెనీలు 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నాయి మనకి అందుబాటులో ఉంటే, వాటన్నిటి యొక్క మార్కెట్ క్యాపిటల్ కలిపి ఎలా మూవ్ అవుతుందో మార్కెట్లో ఒకసారి చూస్తే మనం భయపడినంత నిజరూపం దాల్చిందని మనకి వెంటనే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న ఇమేజ్ కనుక మీరు చూసినట్లయితే ఈ మధ్య కాలంలో అంటే కొద్దిగా మార్కెట్ తగ్గడం మొదలుపెట్టిన తర్వాత తగ్గి కొద్దిగా పెరిగినట్టు కనపడినా కానీ రిజల్ట్స్ రాగానే మళ్ళీ నెల చూపులు చూస్తుంది. అంటే ఇండస్ట్రీ మొత్తం కూడా పడిపోతుంది. కారణం ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు వస్తే ఐటీ స్పెండ్ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగితే ఐటీ స్పెండ్ తగ్గుతుంది. అంటే ఇవన్నీ కూడా జరగటం మూలంగా ఐటీ కంపెనీలకు వచ్చే లాభాలు ఖచ్చితంగా తగ్గుతాయి. కాబట్టి షేర్ల ప్రైస్లు వెంటనే పెరగడానికి అవకాశం లేదు అని చెప్పబడుతుంది. అందువల్ల ఇవాళ టీసీఎస్ అయినా ఇన్ఫోసిస్ అయినా ఏ కంపెనీ అయినా రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొనాలా అంటే ఓన్లీ వెరీ లాంగ్ రేంజ్లో ప్లాన్ చేసుకునే వాళ్ళైతే కొనాలి, కానీ షార్ట్ టర్మ్ వ్యూలో అయితే మాత్రం తొందరపడి చేయడం మంచిది కాదు. ఇకపోతే టీసీఎస్ ఒక్కటే కనుక మనం అనలైజ్ చేయాలి అనుకుంటే, అంటే నువ్వు ఆల్రెడీ అడిగినటువంటి టీసీఎస్ గురించి చూస్తుంటే దానికి
మార్కెట్లో చెప్పినటువంటి భాషణ ఏంటంటే ఎస్టిమేట్స్ని బీట్ చేసింది అన్నారు. అంటే బ్రహ్మాండంగా ఉందని కాదు, ఎస్టిమేట్స్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసుకుని ఇంతకన్నా పెరగదు అనుకుంటే కొద్దిగా పెరిగితే కూడా పెరిగింది అంటారు. ఎస్టిమేట్స్ని బీట్ చేయటం అంటే మనకి అనుకూలంగా ఉందని కాదు, అనుకున్న అంచనా కన్నా బెటర్గా ఉందనే, కానీ రాబోయే అంచనాలు కూడా బ్రహ్మాండంగా పెంచుకోవాల్సిన సమయం ఇంకా వచ్చింది అని కాదు. అందువల్ల ఇవాళ రోజున చూస్తే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చూస్తే దానికి వస్తున్న ప్రాఫిట్లు పెరుగుదల చూస్తే మొట్టమొదట లాంగ్ రేంజ్లో ప్లాన్ చేస్తే కూడా దాని యొక్క పీఈజీ రేషియో 2.48. అంటే అర్థం ఏంటి? ఈ మధ్య కాలంలో ప్రాఫిట్లో పెరుగుదల ఆగిపోతుంది, అందుకే పీఈజీ రేషియో 2.48. అంటే లాంగ్ రేంజ్ కోసం కూడా అంత సూటబుల్గా ఇప్పుడు లేదు, నెంబర్ వన్. రెండవది, ఇకపోతే షార్ట్ రేంజ్ కోసం కొనుక్కోవచ్చా అంటే బాగా పడిన ప్రతిసారి కొద్దిగా గొప్ప డెడ్ క్యాట్ బౌన్స్ ఉన్న కొద్దిగా గొప్ప పెరుగుతూ ఉంటాయి కాబట్టి అది పెరగడానికి ఛాన్స్ ఉంది. అందుకే మన ఫెయిర్ వాల్యూ చూస్తేనేమో 5254 ఉంది. మార్కెట్లో ఈ మొత్తం జనరల్ సెంటిమెంట్ వీక్ అవడంతో 3800కి వచ్చింది కాబట్టి 37% స్కోప్ కనబడుతుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో ఎవరన్నా కొనుక్కోవాలంటే కొనుక్కోవాలి, కానీ లాంగ్ టర్మ్ కోసం మాత్రం ఇంకా కొనుక్కోవడానికి అనువుగా లేనే లేదు. అందువల్ల టీసీఎస్ ఈజ్ డెఫినెట్లీ ఇన్ అవాయిడబుల్ షేర్, దో 30% స్కోప్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్కి. షార్ట్ టర్మ్కి అయితే మాత్రం మిగతా వాటికన్నా మార్కెట్లో హెవీ వెయిట్ అన్ని మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తాయి కాబట్టి కొనుక్కోవడానికి ధైర్యం చేయొచ్చు. కానీ నా రికమెండేషన్, నా సజెషన్ అయితే ఈ సమయంలో ఐటీ సెక్టర్లో ఎంత గొప్ప కంపెనీ అయినా కూడా కొద్దిగా దూరంగా ఉండటం మనకి క్షేమం. రైట్ అండి. నెక్స్ట్ లెటస్ లుక్ అట్ ఇన్ఫోసిస్. అంటే మనం చెప్తా ఉన్నట్టుగా సేల్స్ కాస్త డెఫినెట్గా హిట్ తీసుకున్నాయి. అంటే లాస్ట్ 2 క్వార్టర్స్ చూస్తూ ఉంటే 2023 09 ఎండ్ అయిన క్వార్టర్లో అరౌండ్ 38,900 crores, ఆ తర్వాత వచ్చిన క్వార్టర్లో 38,800 crores, ఈ క్వార్టర్ వచ్చేసరికి లెస్ దాన్ 38,000, అరౌండ్ 37,923 crores డిక్లేర్ చేసిన సేల్స్. మార్జిన్స్ కానీ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎందుకంటే స్ట్రాంగ్ ప్రాఫిట్స్ డిక్లేర్ చేసింది బై డ్యూస్ టు ప్రాబబ్లీ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ వాట్ ఎవర్ మెజర్స్ దే హ్యావ్ టేకెన్. బట్ లెటస్ అగైన్ ఈ రిజల్ట్స్ని పర్స్పెక్టివ్లో తీసుకున్నాక మనం చూసే ట్రైలింగ్ 12 months డేటా చూసినా కూడా ఇంకా స్టిల్ ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. అంటే అన్ని పైకి ఇలాగే వెళ్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. సో ఇన్ఫోసిస్ కూడా టీసీఎస్ లాగా మేబీ ఒక కొంచెం దూరంగా పెట్టో లేకపోతే కొంచెం కాషియస్గా ఉండాల్సిన అవసరం ఉందంటారా? ఇన్ఫోసిస్, టీసీఎస్ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వర్క్ ఫోర్స్ని తగ్గించుకుని కాస్ట్ని తగ్గించుకున్నాయి. కంపెనీలు ఆర్డర్లు ఎక్కువ రావు, కొత్తగా క్లయింట్స్ డబ్బులు కట్టరు అనుకున్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? మన ఖర్చులు తగ్గించుకున్నా లాభాలు పెరుగుతాయి. అందువల్ల ఇన్వెస్టర్లు లాభాలు పెరిగినాయా లేదా అని అడుగుతుంటే లాభాలు పెరగడానికి కారణం ఖర్చులు తగ్గించుకుంటున్నట్లయితే రాబోయే రోజుల్లో పెరుగుదల అమాంతంగా పెరిగే అవకాశం లేదు అని గుర్తుపెట్టుకోవాలి. లాభాలు పెరిగినా కూడా అలా కాకుండా పెరిగిన లాభాలు కనుక వస్తున్న కొత్త ఆర్డర్లు, కొత్త వ్యాపారము, కొత్త సేల్స్ మూలంగా వస్తుంటే కనుక ఆశావహ దృక్పథంతో ఉండాలి. ఇంకా మార్కెట్ పెరుగుతుందని కూడా ఊహించడానికి, ఆశించడానికి సమయం అనుకూలిస్తుందని చెప్పొచ్చు. ఇన్ఫోసిస్కి సంబంధించి 2 కారణాలు. ఒకటి వర్క్ ఫోర్స్ తగ్గించుకోవటం, ఖర్చులు తగ్గించుకోవటం, ఆపరేషనల్స్ అన్ని కూడా రేషనలైజ్ చేయడం అయితే, రెండవది ఈ క్వార్టర్లో, మార్చిలో వచ్చిన క్వార్టర్లో ఒక ట్యాక్స్ రైట్ బ్యాక్, ఒక ట్యాక్స్ బెనిఫిట్ 1-off ఐటమ్ రావడం మూలంగా లాభాలు పెరిగాయి. సో ఒకసారి వచ్చిన ఐటమ్ మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్లోకి రాదు, ఎందుకంటే ప్రతి క్వార్టర్కి ఒకసారి ట్యాక్స్ వెనక్కి రావు. అందువల్ల ఆ ఐటమ్ను కూడా తీసేసి మనం ఫెయిర్ ప్రైస్ని అడ్జస్ట్ చేసినప్పుడు దాని యొక్క ఫెయిర్ ప్రైస్ కేవలం 1745గా కనపడుతుంది. అందువల్ల ఇది కూడా ఖచ్చితంగా కొనడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. ఎందువల్ల కేవలం 24% స్కోప్ టు గ్రో ఉంది. మన లెక్క ప్రకారం కంపెనీలకి, ఇండస్ట్రీకి కొద్దిగా మంచి అవకాశాలు ఉండి కనీసం 30% స్కోప్ టు ఫెయిర్ వాల్యూ ఉంటేనే కొనాలి. ఇకపోతే లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవాలన్నా కూడా ప్రస్తుతం ఉన్న ఎన్విరాన్మెంట్ ప్రకారం వార్లు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, పైగా పీఈజీ రేషియో 2.24 ఉంది కాబట్టి దానికి కూడా అవసరం లేదు. ఇంకా ఒక్క విషయం చెప్పాలి యశ్వంత్, ఇక్కడ కొన్ని కంపెనీలు మనం కవర్ చేస్తూ ఉంటాము. మనం కవర్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే కంపెనీలు ఫెయిర్ వాల్యూ వచ్చేస్తుందనో, ఫెయిర్ వాల్యూ కన్నా ఎక్కువలో ఉందనో చెప్తూ ఉంటాం. అది కొంతమంది ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే అర్థం కాక లేదా అర్థం చేసుకుందామనే ప్రయత్నం కొద్దిగా లోపించడం, అన్నింటికన్నా ముందు వేరొకళ్ళని వేలెత్తి చూపడానికి తొందరపడేటువంటి ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే మీరు పలానా రోజున పలానా కంపెనీ అమ్మమని చెప్పారు, ఆ తర్వాత బాగా పెరిగింది అని మన కామెంట్స్ పెడతా ఉంటారు. మనము బాధపడవలసిన అవసరం లేదు, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన అప్రోచ్ నుంచి దూరంగా జరగం. కానీ వాళ్ళందరికీ ఒకటే విన్నపం, ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఏ స్టేషన్లో దిగాలో తెలుసుకోకుండా ట్రైన్ ఎక్కడం ఎంత తప్పో, ఏ కంపెనీ అయినా కొనుక్కున్న తర్వాత ఎప్పుడు అమ్మాలో తెలుసుకోకుండా మీరు అమ్మిన తర్వాత పెరగకూడదని కోరుకోవటం కూడా అంతే తప్పు.
అందువల్ల మేము చెప్పేటువంటిది రిస్క్ తీసుకున్నా కానీ ఆ ఆపరేషన్స్ను జస్టిఫై చేయకుండా షేర్ ప్రైస్ కనుక పెరిగితే మొహమాటం ఏమీ లేకుండా ఏమాత్రం శసబిషలకి తావు లేకుండా అమ్ముకోండి, అమ్మివేయండి అని కూడా చెప్పడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే లాంగ్ రన్లో కనుక చూసినట్లయితే ఒకవేళ మనం చెప్పిన కంపెనీలు ఒక 5-10 కనుక మనం అమ్మినామని చెప్పిన తర్వాత పెరిగి ఉండవచ్చు, కానీ అంతకన్నా ఎక్కువ అంటే పెరిగిన ప్రతి 2 కంపెనీలకి కనీసం 6-7 కంపెనీలు మనం అమ్మని చెప్పిన తర్వాత తగ్గిపోవటం జరుగుతుంది. పైగా అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుల్ని మంచి కంపెనీలో కొనుక్కుంటే అవి ఎన్నోసార్లు పెరుగుతా కూడా ఉంటాయి. కాబట్టి కేవలం షార్ట్ సైట్ పెట్టుకుని మీరు చెప్పిన ఒక కంపెనీ పెరిగింది కాబట్టి మాకు కష్టంగా ఉంది అంటే కష్టం ఉండక తప్పదు. ప్రతిసారి గెలవటం ఎవరి వల్ల సాధ్యం కాదు, మా వల్ల అసలే కాదు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్వెస్టర్లు గమనించాలి, ఎవరు దేవుడు భగవంతుడు భగవత్ స్వరూపుడు ఉండడు ఇక్కడ. మీకు చెప్పగలిగేదల్లా రిజల్ట్స్ ప్రకారం ఏ కంపెనీ ఫెయిర్గా ఉందో లేదో చెప్పడం వరకే మా ధర్మం. ఆ తర్వాత దానిపైన డెసిషన్ చేయాలా యాక్ట్ చేయాలా వద్దనేది మీ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి వేరొకళ్ళని బ్లేమ్ చేద్దామనే అనేటువంటి ఆలోచన కన్నా కొద్దిగా ఆలోచన జోడించి మనమైతే ఏం చేసేవాళ్ళం, ఎందుకు అమ్మాలి ఎందుకు అమ్మకూడదని మీరు తెలుసుకుంటే యూ విల్ బి ఎన్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్. రైట్ అండి, అదే పర్ఫెక్ట్గా ఆన్సర్ చేశారు. ఆఫ్ కోర్స్ లేటెస్ట్గానో లేకపోతే వస్తూ ఉన్నాయి కొన్ని కామెంట్స్ అండ్ ఎగ్జాక్ట్ ఆన్సర్ మీరు ఇచ్చారు. అదే మనం అమ్మినాక ఇన్ కేస్ మనం అమ్మమని చెప్పినా కూడా తర్వాత మనం వెళ్ళి ఇన్వెస్ట్ చేసే కంపెనీలు కూడా మచ్ హయ్యర్ స్కోప్ టు గ్రోలోనే ఉండే స్టాక్లోనే కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. కాబట్టి మెనీ ఆఫ్ దోస్ కంపెనీస్ డూ మచ్ బెటర్ దెన్ ద పొటెన్షియల్ కైండ్ ఆఫ్ లాస్ ఆర్ రాదర్ ప్రాఫిట్ లాస్ దట్ వి టుక్ బై సెల్లింగ్. సో మేక్ షూర్ టు టేక్ థింగ్స్ ఇన్ టు కాంటెక్స్ట్. సో ఈ వారం ఈ పెద్ద కంపెనీలే కాకుండా వేరే కంపెనీలు కూడా ఈ వీడియోలో ఎలాగో చూస్తారు. సో మేక్ షూర్ టు చెక్ ఇట్ అవుట్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. మళ్ళీ రిజల్ట్స్ని ఫోకస్ని పెట్టుకొని ఎక్కువ కంపెనీస్ని అనాలిసిస్ చేసి we will try to share our opinion. So stay tuned and thank you for watching.